గత వైసీపీ హయాంలో మద్యం ముడుపులకు సంబంధించిన డబ్బులు ఏది మార్గాన పోయినాయి, ఎటు వెళ్ళినాయి, ఎవరికి అందాయి అన్న విషయాలు లోతులకు వెళ్ళే కొలది సిట్ బృందానికైతే కళ్ళు బయర్లు గమ్మే నిజాలైతే బయటకొస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు తాజాగా వచ్చిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఏ38గా మద్యం ముడుపుల కేసులో చేర్చిన తరువాత కొత్త వ్యక్తి తెర మీదకొచ్చాడు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతిమ లబ్ధిదారి యొక్క డబ్బును ఎవరికి చేర్చారు, దాని తర్వాత ఎవరికి ఖర్చు పెట్టారు అన్న విషయంలో ప్రణయ్ అనే ఒక వ్యక్తినైతే ఇప్పుడు అదుపులోకి తీసుకొని సిట్ విచారిస్తోంది. సో ఈ వ్యక్తి ఏంటంటే ఈ వ్యక్తిని చెవిరెడ్డి కలిసి టాంజానియా అంటే ఆఫ్రికా దేశం టాంజానియాలో ఒక ఇనుప కర్మాగారం ఓపెన్ చేయాలి. ఈ మద్యం ముడుపుల డబ్బుని ఆఫ్రికా తీసుకెళ్ళి అక్కడ ఒక ఇనుప కర్మాగారం ఓపెన్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఇనుప ఖనిజం ధాతువులు ఎక్కువ ఉంటాయి. అక్కడ భూగర్భంలో చాలా అద్భుతమైన ధాతువులు ఉంటాయి. కాబట్టి ఇనుప ఖనిజాన్ని చాలా విరివిగా, చాలా ఎక్కువగా లభిస్తుంది. అక్కడ ఫ్యాక్టరీ పెడితే మానవ వనరులు కూడా చాలా తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయి. సో ఆఫ్రికా దేశాల్లో ఇనుప ఖనిజం దొరకడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఇనుమును మళ్ళీ పూర్తి స్థాయిలో దాన్ని రీఫ్రెష్ చేసి పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీయడానికి కూడా మానవ వనరులు కానీ ఇతర శ్రమ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆఫ్రికా దేశాలను చాలామంది ఎంచుకుంటారు. సో ఈ డబ్బుని అక్కడికి ఎలా తీసుకెళ్ళాలి, అక్కడ ఏ పద్ధతిలో పెట్టుబడులు పెట్టాలి అన్న దాని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బృందం ఒక పెద్ద కసరత్తు అయితే చేసింది. ఈ డబ్బుల్ని ఎలా సస్టైన్ చేయాలి, ఎలా ఉపయోగించాలి అన్న విషయంలో. సో సిట్ ఈ కేసును తవ్వే కొద్దీ కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. సో 2024లో మద్యం కుంభకోణం డబ్బును అభ్యర్థులకు ఎంత మేర పంచాలి, అసలు ఏ అభ్యర్థికి పంచాలి, ఎలా పంచాలి, దాన్ని ఏ యాంగిల్లో తీసుకువెళ్ళాలి, వాళ్ళకి అప్పగించాలి అన్న విషయాన్ని ఒక గ్రాస్ రూట్ లెవెల్లో ఒక ప్రణాళిక వేసి తీసుకువెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొత్త అంశం టాంజానియా లాంటి దేశంలో ఒక ఇనుప పరిశ్రమ పెట్టాలి ఈ డబ్బుతో. దాని ద్వారా డబ్బును మరింతగా పెంచుకోవాలి, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఆలోచనలు అనమాట. సో దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలన్న విషయంలో మద్యం ముడుపుల డబ్బు ఎన్ని విధాలా వెళ్ళింది, ఎన్ని మార్గాల్లో వెళ్ళింది, ఎవరికి వెళ్ళింది, దీన్ని ఎలా ఉపయోగించాలని చూశారు అన్న విషయాలను సిట్ తవ్వే కొద్దీ, పేపర్లో వచ్చే కొద్దీ ఈ విషయాలు చాలా ఆసక్తిని రేకిస్తున్నాయి. సో ఈ విషయంలో అంతిమ లబ్ధిదారు యొక్క అసలు విషయాలు, పూర్తి విషయాలను సిట్ ఇప్పటికే సేకరించింది. అసలు ఎవరెవరికి ఎంత వెళ్ళినాయి ఏంటనేది, అంతిమ లబ్ధిదారు ఎంత లాభపడ్డారన్న విషయాలు, అన్ని విషయాలు సాక్ష్యాధారాలతో సేకరించిన నేపథ్యంలో అంతిమ లబ్ధిదారు అరెస్ట్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఈ కేసులో అనేది అయితే చాలా ఆసక్తిగా పరిణమిస్తోంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.